హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేసే వీడియో గోంగూర నిల్వ పచ్చడి అండి. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది 1 year వరకైనా నిల్వ ఉంటుంది. నేను 1/2 kg గోంగూర తీసుకొని 3-4 టైం బాగా వాష్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి, వాటర్ మొత్తం పోయేంత వరకు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని 100 గ్రామ్స్ల వెండిమిరపకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ. 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వెండిమిరపకాయలను వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి, బాగా ఫ్రై చేయొద్దు. వెండిమిరపకాయలు ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. గోంగూరను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర ఫ్రై అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతాది కూడా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మిక్సీ జార్ తీసుకొని మెంతులు ఆవాలు ఫ్రై చేసుకునే పౌడర్ చేసుకోవాలి. లోనే వెండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వీటిని మిక్స్ పట్టుకోవాలి. 15 వెల్లుల్లి రెబ్బలు నేను ఇందులో వేస్తున్నానండి. గోంగూర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గుండుమినపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 10-15 కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం గోంగూర పచ్చడిలో కలిపేసుకోవాలి.
ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. సైడ్కు పెరుగు వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.